జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం. గత భాగంలో మహాస్వామి వారు సిద్ధి పొందే 1 సంవత్సరం ముందు చిదంబరం శ్రీ నటరాజస్వామి వారి గుడికి వెళ్ళాలని, స్వామివారిని దర్శనం చేసుకోవాలని, చిదంబరం ఆలయమునకు సంబంధించిన వివిధ మొక్కల వేర్లతో చేయబడిన కుంచిత పాతం ధరించాలని చెప్పేవారు. అయితే స్వామివారి వయస్సు రీత్యా అది సాధ్యం కాదని శిష్యులు విచారంతో ఆందోళన చెందారు. అయితే స్వామివారు చెప్పిన మరుసటి రోజు ఉదయమే తెల్లై నటరాజస్వామి వారి ప్రసాదమును, కుంచిత పాతమును తీసుకుని శ్రీమఠానికి దీక్షితులు కొందరు వచ్చారు. వచ్చిన వారు స్వామివారి ప్రసాదం తీసుకువచ్చామని శిష్యులకు తెలియజేస్తే శిష్యులు చాలా సంతోషించి వెంటనే స్వామివారికి తెలియజేశారు. స్వామివారి అనుమతితో చిదంబరం నటరాజస్వామి వారి ప్రసాదమును, కుంచిత పాతమును స్వామివారికి సమర్పించారు. కుంచిత పాతమును తీసుకున్న స్వామివారు తలపై పెట్టుకున్నారు. నటరాజస్వామిని స్తుతిస్తూ వారిని ఆశీర్వదించి పంపించారు. అప్పుడు తీసిన ఫోటోను మనం చూశాం. ఆ చిత్రపటం చూసినంత మాత్రం చేత అన్ని రోగములు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఎందుకంటే అందులో పరమౌషధమైన కుంచిత పాతము, ఆది వైద్యుడైన సాక్షాత్ ధన్వంతరి స్వరూపమైన పరమాచార్య స్వామివారు ఇరువురు ఉన్నారు. ఆ పటాన్ని చూడని వారు ఎవరైనా ఉంటే స్వామివారి ఆ మూర్తిని తప్పక దర్శించండి. ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య మహిమను తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య మహిమలు. మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఆలయం తప్పక వస్తుంది. చాలా సంవత్సరాల క్రితం కుటుంబంతో సహా చెన్నై పెరంబూర్ ప్రాంతంలోని తిరువారూర్ విరుత్తాచల కళ్యాణ సుందరం నగర్లో నివాసం ఉండేవాళ్ళం మేము. అదే ప్రాంతంలో బి&సి మీల్స్ ప్రభుత్వ కంపెనీ ఉద్యోగులు కూడా నివసించేవారు. మాకు స్వంతంగా నివాసితుల సంఘం ఉన్నప్పటికీ మేము ఒక సత్సంగాన్ని ప్రారంభించాలని అనుకున్నాము. ఒక సత్సంగం ప్రారంభించడమే కాక పేద విద్యార్థులకి, బాధితులకి ఆపన్నహస్తం అందించి సహాయపడేవారం మేము. సత్సంగంలో భాగంగా ప్రతి శనివారం ఒకరి ఇంటిలో ఆంజనేయ స్వామి చిత్రపటం ఉంచి విధిగా నామ సంకీర్తన చేసేవాళ్ళం. అలా జరుగుతుండగా మాలో కొందరు తిరువారూర్ విరుత్తాచల కళ్యాణ సుందరం విగ్రహం దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో వినాయకుడికి ఒక దేవాలయం కట్టాలని సంకల్పించారు. మేము ఒక సమూహంగా ఏర్పడి విరాళాలు సేకరించాలని సంకల్పించాము. నాతో పాటు సుందరరాజన్, కృష్ణమూర్తి అయ్యర్, మణి, యతిరాజ్, ధరణీపతి, కోదండపాణి, పద్మనాభరావు మరియు కొంతమందిని కలిసి విరాళాల సేకరణ ప్రారంభించాం. గుడిసె ఒకదానిని నిర్మించి వినాయకుణ్ణి పూజించడం ప్రారంభించాము. రోజులు గడుస్తున్నాయి కానీ కావాల్సినంత ధనం సమకూరడం లేదు. సింప్సన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అనంత రామకృష్ణన్ గారిని కలిసి దేవాలయం విషయం చెప్పాము. వారు 1000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. తరువాత చాలా విరాళం వచ్చినా
అది దేవాలయ నిర్మాణానికి ఏమాత్రం సరిపోలేదు. మా సమూహంలో ఒకరు, మనం కంచి వెళ్లి పరమాచార్య స్వామి వారిని దర్శించుకుందాం, వారు అనుగ్రహించి మన పనిని ఆశీర్వదిస్తే ప్రముఖ పత్రికలలో విరాళాలు కోరుదాం అని ప్రతిపాదించారు. ఈ ఆలోచన మాకు నచ్చింది. కంచి మఠాన్ని సంప్రదించగా మహాస్వామి వారు ఉత్తర భారత యాత్రకు వెళ్లారని, ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదని చెప్పారు. వారం తరువాత ప్రయత్నించండి, ఏమైనా విషయం తెలిస్తే చెప్తాము అని అన్నారు వారు. అప్పట్లో ఇంతగా సమాచార వ్యవస్థ లేకపోవడం వల్ల అతి కష్టంతో కంచి మఠాన్ని సంప్రదించేవాళ్ళం. ఎన్నిసార్లు ఎన్ని ఫోన్లు చేసినా ఏ విషయమూ తెలిసేది కాదు. వారు చెన్నై ఎప్పుడు వస్తారో కూడా ఎవరికీ తెలియదు. ఆ రోజు బుధవారం రాత్రి నాకు ఒక కల వచ్చింది. పరమాచార్య స్వామి వారు నెల్లూరు నుండి బయలుదేరి పెరంబూరు మీదుగా వచ్చి రావు బహద్దూర్ కలవల కన్నన్ చెట్టియార్ పాఠశాలలో మకాం చేసినట్లు సమాచారం అందడంతో మేము వెంటనే వెళ్లి స్వామివారిని దర్శించి వారి ఆశీస్సులు తీసుకున్నాము. ఆ కల పూర్తి కాగానే నాకు చాలా సంతోషం కలిగింది. తెల్లవారితే గురువారం. స్వప్నంలో గురువు దర్శనం కలిగింది. ఉదయం నా కల గురించి మిత్రులకు తెలిపాను. వాళ్ళు నవ్వి, రాత్రంతా మన దేవాలయం గురించే ఆలోచించి ఉంటావు, అందుకే కలలో కూడా అదే వచ్చింది అని కొట్టిపారేశారు. అప్పుడు రంగాచారి పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నా, రామచంద్రన్ కల నిజమైంది. నెల్లూరు నుండి అర్ధరాత్రి తిరిగి వచ్చిన మహాస్వామి వారు రావు బహదూర్ కలవల కన్నన్ చెట్టియార్ పాఠశాలలో ఉన్నారు అని చెప్పాడు. నా ఒళ్ళు ఆనందంతో పులకరించింది. స్నానాదికాలు ముగించుకొని అందరము బయలుదేరాము. అక్కడికి చేరగానే నాకు ఆశ్చర్యం వేసింది. పరమాచార్య స్వామి వారు నేను కలలో ఎలా చూశానో అలాగే అదే స్థానంలోనే కూర్చుని ఉన్నారు. మేమందరం స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి మా సత్సంగం గురించి, వినాయక దేవాలయం గురించి అంతా తెలియజేశాము. స్వామివారు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆలయం తప్పక వస్తుంది అని తెలిపారు. శ్రీమఠం ఉద్యోగి ఒకరు మాతో, పుదుపెరియావా శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు తిరువారూర్ విరుత్తాచల కళ్యాణ సుందరం నగర్ వస్తున్నారని, వారిని ఎలా స్వాగతించాలో చెప్పారు. అప్పటికి మా వద్ద ఒక్క రూపాయి కూడా లేదు. స్వామివారిని అధికారిక లాంఛనాలతో ఎలా స్వాగతించాలా అని మాకు చాలా ఆందోళనగా ఉంది. స్వామివారు వస్తున్నారని తెలిసి కొంతమంది స్థానికులు ధన సహాయం చేశారు. సాయంత్రం 7 గంటలప్పుడు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు వచ్చారు. శ్రావ్యమైన నాదస్వర వాదనం, వేద పఠనం, భక్తులు జయ జయ శంకర హర హర శంకర జయ జయ ధ్వానాల మధ్యలో తిరువారూర్ విరుత్తాచల కళ్యాణ సుందరం నగర్లో విరుత్తాచల కళ్యాణ సుందరం నగర్ స్వర్గపురిని తలపించింది. తాత్కాలికముగా ఏర్పాటు చేసిన గుడిసెలో వినాయకునికి పూజలు సలిపి తిరిగి వెళ్తూ మరుసటి రోజు కలవమన్నారు స్వామివారు. మేము మరుసటి రోజు వెళ్లి పరమాచార్య స్వామివారి అనుగ్రహంతో పత్రికాముఖంగా విరాళాలు అర్థించాము. స్వామివారి ఆశీస్సుల వల్ల ఎక్కువగా విరాళాలు పోగయి భవ్యమైన వినాయక మందిరం ఏర్పాటు అయ్యింది. వరియార్ స్వామిగల్ వారి ఆధ్వర్యంలో మహాద్భుతంగా కుంభాభిషేకం జరిగింది. స్వామివారి వాక్కు నిజమయ్యింది. అప్పటికి వినాయకుడి ప్రతిష్ఠ మాత్రమే జరిగింది. తరువాతి రోజులలో దేవస్థానం పెద్దదవుతూ ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, నవగ్రహ దేవతల ప్రతిష్టలు కూడా జరిగాయి. నేను తిరువారూర్ విరుత్తాచల కళ్యాణ సుందరం నగర్ వదిలి చాలా ఏళ్లైనప్పటికీ ఎప్పుడైనా అక్కడికి వెళ్తే పరమాచార్య స్వామి వారి గురించి తలుచుకొని సంతోషిస్తాను.
ఇదంతా స్వామివారి దివ్య మహిమ. హర హర శంకర జయ జయ శంకర, కంచి శంకర కామాక్షి శంకర. మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. మరొక స్వామివారి దివ్య మహిమతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. ఓం నమ శివాయ.